హలో అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తా ఉంటే వెల్కమ్ టు టూడూస్ వ్లాగ్స్. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం పూర్తిగా ఫ్రీ. సో ఈ వీడియోలో ఏంటి అంటే నేను ప్రెగ్నెన్సీలో నా హెయిర్‌కి ఎలా కేర్ తీసుకున్నానో అది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇందులో కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేసి కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. సో అండ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో మీకు హెల్ప్ అవుతుంది కూడా. సో మీకు ఈ వీడియో హెల్ప్ అవుతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మన ఛానల్ ఇంకా రీచ్ అవుతుంది. అండ్ చాలా మందికి మన వీడియోస్ అయితే వెళ్తాయి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి చాలా ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే చాలా ఇంబ్యాలెన్స్ అవుతుంది. హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. కొందరికి హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్. సో హెయిర్ గ్రోత్ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయ్యేది పక్కకు పెడితే హెయిర్ లాస్ గురించి మనం మాట్లాడుకుందాం. హెయిర్ గ్రోత్ కన్నా హెయిర్ లాసే ఫస్ట్ ఆప్షన్ కాబట్టి నేను అదే మాట్లాడుతున్నాననమాట. సో చాలా ఇంబ్యాలెన్స్ అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా అవుతుంది కాబట్టి మనకి హెయిర్ లాస్ అయితే అవుతుందండి. సో ఆయిలింగ్ పెట్టుకోవాలి మనం ఫస్ట్. ఆయిలింగ్ చేసుకోవాలి ఫస్ట్. సెకండ్ ఏంటి అంటే నీట్‌గా హెయిర్ వాష్ చేసుకోవాలి. సో మనం నీట్‌గా హెయిర్ వాష్ తర్వాత ఆయిలింగ్ చేసుకోవాలనమాట. సో మనకేంటంటే ప్రెగ్నెన్సీలో చాలా చిరాకేస్తుంది. హెయిర్ కోంబ్ చేసుకోబుద్ధి కాదు. అండ్ ఒకవేళ ఫర్ సపోజ్ ఇవాళ ఆయిల్ పెట్టుకున్నామనుకోండి, ఒక 1 వీక్ దాకా కూడా అలానే ఉంచుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే అబ్బా! చిరాగ్గా ఎందుకు ఇప్పుడు హెయిర్ వాష్ చేయాలి అని అనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు ఏంటి అంటే కొద్దిగా మనమే ఇంకా ఓపిక తెచ్చుకోవాలి. హెయిర్ వాష్ అయితే చేసుకోవాలి అంటే మనమే ఓపిక తెచ్చుకోవాలి కదా! సో అలా. సో ఎవరైనా గానీ మీ మదర్ కానీ, మీ సిస్టర్ కానీ, ఆఖరికి మీ హస్బెండ్ కానీ, మీ అత్తమ్మ గానీ ఎవరైనా గానీ మీ హెయిర్ కోంబ్ చేస్తా అంటే మాత్రం అసలు వద్దనకండి. ఎందుకంటే నా ఒరిజినల్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఏంటి అంటే హెయిర్ కోంబ్ చేసుకునేదాన్ని కాదు. కోంబ్ చేసుకుంటే మంచిగా చేసుకుంటా. లేకపోతే మొత్తానికి చేసుకోను. సో అలా అనమాట. సో మోస్ట్‌లీ ఏంటంటే నా పెళ్ళైన కొత్తలోనే ఇంతకన్నా థిక్‌గా నా హెయిర్ ఉండే అనమాట. సో నా పెళ్ళైన 2, 3 డేస్‌కే మా అత్త దగ్గరికి పోయి ఆయిల్ పెట్టించుకున్నా నేను. సో దాని తర్వాత ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే ఆయిల్ పెట్టుకోబుద్ధి కాదు. ఈ ఇట్లా పాపడి తీసి ఇటు సైడ్ కొంచెం, ఇటు సైడ్ కొంచెం ఏసుకొని బాగా కోంబ్ చేసుకునేదాన్ని. ఇంగా ఇట్లా గుంజుకునేది చూసి మా అత్తయ్య పిలిసి ఇంగా నాకు జడేసేది. ఒక్కొక్కసారి ఆయిల్ పెట్టేది. సో మోస్ట్‌లీ ఇంకా నాకు అలా అలవాటయిపోయిందనమాట ప్రెగ్నెన్సీలో. తనకు కూడా అర్థమై ఉంటది మేబీ. ఆహ్, చేసుకోలేకపోతుంది. వాళ్ళకి ఏంటి అంటే ఆ టైంలో అసలు మనం మెయింటైన్ చేయలేమనమాట. ఏంటి అంటే మన హెల్త్ చూసుకుంటామా? ఈ హెయిర్‌ని చూసుకుంటామా? ఎలా అంటే నాకైతే నేనొక మనిషిని అయితే నా హెయిర్ ఇంకో మనిషి అన్నట్టు నేననుకుంటాను. హెయిర్ కోంబ్ చేసుకోవడమైనా, హెయిర్ ఆయిలింగ్ చేసుకోవడమన్నా, హెయిర్ వాష్ చేసుకోవడమైనా ఈ 3 ఒక మనిషికి చేస్తున్నట్టు నేను ఫీల్ అవుతా. సో, ఈ 3 చేసుకోవడానికి నాకెట్లా అనిపిస్తదంటే ఒక ఇంకొకటేదో చేస్తున్నట్టు అనిపిస్తది. ఈ 3 చేసుకోవడానికి ఇది ఒక సెపరేట్ టైం అన్నట్టు అనిపిస్తదనమాట. సో, ఎవరికైనా అంతే. అండ్ అన్నిట్లో కన్నా ఏందంటే ప్రెగ్నెన్సీలో మనకి హెయిర్ కోంబ్ చేసుకోవడం, ఆయిలింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక సైడ్ పడుకోవాలా, ఇంకో సైడ్ తిరిగి పడుకోవాలా, ఎటు పడితే అటు పడుకోలేము. కాసేపు ఇట్లా పడుకోవాలి, కాసేపు అట్లా పడుకోవాలి. ఉల్టా అయితే పడుకోలేము. మనం ఇష్టం ఉన్నట్టు పడుకోలేము ప్రెగ్నెన్సీలో. అంటే చెప్తారు కదా డాక్టర్స్ ఇలా పడుకోండి, అలా పడుకోండి అలా చెప్తారు కదా! అలా వాళ్ళు చెప్పడం కన్నా మనకే అర్థమవుతుందనమాట. సో, అనుకోనైతే మనం పడుకోలేం కదా! మనకిష్టం ఉన్నట్టు. సో, అలా. అండ్ ఇంకోటేంటంటే చెప్పాను కదా! ఎవరైనా కోంబ్ చేస్తా, నేను ఆయిల్ పెడతా, నేను జడేస్తా అంటే అస్సలు సిగ్గుపడకుండా ఏయించుకోండి. ఎందుకంటే ఆయిలింగ్ అండ్ జడ వేసుకోవడం టైట్‌గా చానా బెటర్. ఎందుకంటే మనం హెయిర్ అలానే లూజ్‌గా ఇట్లా కొప్పేసుకొని క్లిప్ పెట్టుకొని అలానే పడుకుంటే ఇంకా మనకేంటి అంటే అదే ఇంకా లేజినెస్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతా ఉంటదనమాట. సో, అది పెరిగిపోకుండా ఉండాలంటే మీకు ఎవరైనా ఏస్తా అంటే ఏయించుకోండి. లేదంటే మీరే కొద్దిగా ఓపిక తెచ్చుకొని వేసుకోండి. అండ్ బెస్ట్ టిప్ ఒక ఆయిలింగ్ టిప్ చెప్తాను ఈ వీడియోలో. అండ్ ఇందులో ఏంటి అంటే మన దగ్గర మెంతులుంటాయి ఐడియా ఉంది గదా! సో, ఆ మెంతులను తీసుకొని కొబ్బరి నూనెలో ఒక 1 నైట్ అయితే నానబెట్టండి. ఆ మెంతులని అలానే ఉంచండి. అందులో కొద్దిగా మీరు వాడుతున్నప్పుడల్లా కొద్దిగా ఆ మెంతులని 10 డేస్ తర్వాతనే తీసి పడేసేయండి. 10 డేస్ వరకి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఫస్ట్ అయితే ఒక ఓవర్ నైట్ అయితే మెంతులైతే నానాలనమాట. సో, అలానే మీరు కొద్దిగా ఆయిల్ తీసుకొని మీరు అప్లై చేసుకుంటారు కాబట్టి సో, 10 డేస్ వరకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ మెంతులను 10 డేస్ తర్వాత తీసి పడేసేయండి.
అండ్ ఇంక చాలామంది ఇలా వీడియోస్‌లో చూయిస్తారు గదా! మెంతులని ఇట్లా అంటే మనం కొద్దిగా హెల్తీ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాం గదా! హెయిర్ గ్రోత్‌కి అలాంటి దాంట్లో డైరెక్ట్‌గా మెంతులు వేసేస్తుంటారు. దాని నుంచి ఏం యూజ్ ఉండదనమాట. జస్ట్ మెంతులు మాడిపోతాయి, లేకపోతే కలర్ చేంజ్ అవుతాయి అంతేగాని దానివల్ల ఏం యూజ్ ఉండదు. మెంతుల పొడి కానీ, అండ్ మెంతుల పేస్ట్ కానీ ఇలా సోక్ చేసి వాడడం ఈ మూడిటి వల్లనే కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది గానీ, డైరెక్ట్ రా వేసేయడం వల్ల ఏం బెనిఫిట్ ఉండదనమాట. ఓవర్ నైట్ ఆయిల్‌లోనే ఓవర్ నైట్ కాకపోయినా ఇంకా 2 డేస్ మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నాను. ఫ్రైడే హెయిర్ వాష్ చేస్తాను. సాటర్‌డే సేమ్ కొద్దిగా డ్రైగానే ఉండిపోతుంది. సండే మళ్ళీ లైట్‌గా షాంపూ అయితే పెట్టను. సండే ఒక్కసారే షాంపూ ఫ్రైడే ఒకరోజు, సండే షాంపూ పెట్టను. సో, మండే రోజు నేను ఆయిల్ పెట్టుకుందాం అనుకుంటే, సాటర్‌డే రోజు నైటే నాకెంతైతే ఆయిల్ కావాలో అంత ఆయిల్ తీసుకొని అందులో ఒక 1 స్పూన్ మెంతులు వేసేసి అది ఆ రోజు నుంచి మండే వరకు సోక్ అవుతుంది. మండే ఆఫ్టర్‌నూను, నైట్ టైమ్ వరకి నేను ఆయిల్ పెట్టేసుకుంటాననమాట. సో, అలా చేయండి. సో, దానివల్ల కూడా కొద్దిగా రిజల్ట్ ఉంటుంది. అలానే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుందనమాట. సో, అదనమాట. సో, నాకైతే మా అత్తమ్మ అయితే నా ప్రెగ్నెన్సీలో నేనైతే ఇలా వేసుకొని ఇలా గుంజుకునేదాన్ని. చానా హెయిర్ వచ్చేది. అండ్ ఇంకొకటేంటంటే మనం పండుకొని అటు పొరలడం వల్ల గూడా ఏంటంటే హెయిర్ మొత్తం ఎలా అయిపోయేదంటే, ఇప్పుడు ఇది హెయిర్ అనుకోండి ముద్దలు అయిపోతదనమాట. ఇట్లా ఏదో మొత్తం చుట్టేసినట్టు ఇట్లా ముద్దలయిపోతది. సో, అలాంటివి కాకుండా ఉండడానికైతే కోంబ్ అయితే చేసుకోవాలి. డ్రై అవ్వకుండా, చుక్కలు పడకుండా ఉండాలంటే. అండ్ ఎవరైనా వేస్తా అన్నప్పుడు అసలు వద్దనకూడదు. ఫస్ట్ పోయి అదే పని చేయండి వేయించుకోవడం, జడ వేయించుకోవడం అలా అనమాట. సో, ఇంకా ఏంటి అంటే హెల్తీగా వాటర్ తాగండి ఎక్కువగా. అండ్ అలానే ఆయిలింగ్ చేసుకోండి. నీట్‌గా హెయిర్ వాష్. ఈ 3 టిప్స్ అనమాట ఈ వీడియోలో. హెయిర్ వాష్ మంచిగా చేసుకోవాలి. సో, ఫర్ సపోజ్ ఒకవేళ మీరు మీ మదర్ దగ్గరున్న ఒకవేళ మీకు మంచి సపోర్టివ్ అత్తయ్య గాని ఎవరైనా ఉన్నా గూడా వాళ్ళతో మీకు మీకు చేత కాకపోతే మీ హెయిర్ లాంగ్ ఉంది. నేను మెయింటైన్ చేసుకోవాలి. నాకెప్పటికి హెయిర్ ఇలానే ఉండాలి అనుకుంటే మాత్రం బెటర్ ఎవరైనా ఇలా నేను హెయిర్ వాష్ చేయిస్తా అన్నా గూడా నో అనకండి. చేయించుకోండి. ఎందుకంటే మనకంత చాతవ్వదు. ఒకవేళ చానా పొడుగు హెయిర్ ఉన్న వాళ్ళకైతే చాతవ్వదు. నేను చిన్న హెయిర్ ఉన్న వాళ్ళ గురించి చెప్పడం లేదండి. చిన్న హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఆ టైంకి చాతవ్వదు. సో, మీరు ఒకవేళ మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం మేము ఈ చిన్న హెయిర్‌ని అంటే ఓకే. నేను చిన్న హెయిర్, పెద్ద హెయిర్ దాన్నేమి తప్పు తీయడం లేదు కానీ చెప్తున్నాననమాట. పెద్ద హెయిర్ మెయింటైన్ చేయడం ఒక కష్టమైతే అండ్ ఈ ప్రెగ్నెన్సీలో ఏ టైప్ ఆఫ్ హెయిర్ మెయింటైన్ చేయడమైనా చాలా కష్టమనమాట. సో, అలా ఎవరైనా హెయిర్ వాష్ చేసి ఆయిల్ పెడతాను, కోంబ్ చేస్తాను, నేను నీకు జడ వేస్తానంటే నో అనకుండా వేయించేసుకోండి. సో, అండ్ ఇంకేంటి అంటే మనము హెయిర్‌ని ఆహ్, ఎక్కువ టైట్ వేసుకోకూడదు. అండ్ అలా అని చాలా లూజ్ వేసుకోకూడదు. నేనైతే చాలా లూజ్ వేసుకునేదాన్ని. నాకు ఒకవేళ చేతైన రోజు నేను వేసుకున్నాననుకోండి చాలా లూజ్‌గా వేసుకునేదాన్ని. ఎట్లా అంటే ఎవరైనా చూస్తే అబ్బా! జడేస్తదా అని మళ్ళా పిలుస్తారు అలా వేసుకునేదాన్ననమాట. సో, మా అత్తగారు ఏస్తే మాత్రం అది 2 రోజులైనా అలానే ఉంటది. టైట్‌గా అనిపియదు. ఇప్పుడు వేసుకున్నట్టే ఉండేది. టైట్‌గా అనిపియదు. ఇలానే ఉండేది. ఇక్కడ కొద్దిగా టైట్‌గా అంటే ఇప్పుడు నేను హెయిర్ వాష్ చేశాను కాబట్టి ఇలా ఉంది. సో, ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఏందంటే ఇదంతా దగ్గరకయ్యి జడ ఇలా వేస్తారు గదా! సో, అది వేరే స్టైల్ అనమాట. సో, అలా అనమాట. హెయిర్ వాష్ ఇలాంటివి చాలా చాలా మంచిగా ఇప్పుడు మనం గ్యాస్ దగ్గరికెళ్ళడం, బయటికి వెళ్ళి ఈ ఆకులు అండ్ ఫ్లవర్స్ ఏవేవో ఆయిల్‌లో తెచ్చి వాడడం కన్నా ఈ యొక్క చిన్న టిప్పు మెంతుల్ని సోక్ చేయండి ఒక 2 డేస్. ఆ ఆయిల్‌ని అప్లై చేసేసుకోండి. లేదు నేను ఒకవేళ నా హెయిర్‌కి కొద్దిగా లైట్‌గా వార్మ్‌గా ఉన్న ఆయిల్ అప్లై చేస్తున్నాను అనుకుంటే మాత్రం, ఇవి ఎప్పుడైతే మీరు 2 డేస్ అలానే సోక్ చేస్తారో, అది లైట్‌గా బాయిల్ చేసుకొని అప్లై చేసుకోండి. సో, మీకు మీ ప్రెగ్నెన్సీలో చాతనైనంత వరకి కేర్ తీసుకోండి. మీకు చేతకాని టైంలో ఎవరైనా నేను హెల్ప్ చేస్తానన్నప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళేం హెల్ప్ చేస్తా అన్న వాళ్ళైతే మీ హెయిర్‌నయితే పాడు చేయరండి. సో, హెల్ప్ చేస్తా అన్నప్పుడు డెఫినిట్‌గా మీరు వాళ్ళతో కూడా కొద్దిగా హెల్ప్ తీసుకొని కేర్ చేసుకోండి. సో దట్ టూ మీ హెయిర్ చాలా బావుంటుందప్పుడు. ఎందుకంటే మనకి ఎట్లా అంటే చాలా లేజీగా అనిపిస్తుంది, పడుకోవాలనిపిస్తుంది, ఏం చేయాలనిపియదు, ఏ పని ఇంట్రెస్ట్‌గా చెయ్యము. ఎన్నో రోజుల నుంచి కాపాడుకుంటూ పెద్దగా హెయిర్ పెంచుకొని లాస్ట్‌కి ఇంకా చిరాకొచ్చి ఇష్టం ఉన్నట్టు పీకేసుకుంటే తర్వాత ఏమనిపిస్తుందంటే మనకు బేబీ పుట్టి ఫర్ సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నా. 50% నేనేసుకుంటే 50% మా అత్తయ్య ఏసేదనమాట నాకు జుట్టు. 50% తనేస్తే 50% నేనేసుకునేదాన్ని. ఇప్పుడు నాకనిపిస్తుంది నేనప్పుడు బాగా గుంజుకునేదాన్ని జుట్టు. అందుకే అని. సో, దానివల్ల ఏమైతుందంటే స్ప్లిట్ ఎండ్స్ ఒస్తాయి. ఇప్పుడు ఇంత పొడుగు హెయిర్ ఉందనుకోండి, అది ఇక్కడి వరకు తెగిపోయి ఇప్పుడు ఒక ఇంత పెద్ద హెయిర్ ఉందనుకోండి, అది ఇంత తెగిపోయిందనుకోండి, అప్పుడేమనిపిస్తది అలా చానా తెగిపోతా ఉంటాయనమాట మనకు తెలియకుండానే. తర్వాత అనిపిస్తుంది కొద్ది ఇక్కడ హెయిర్ కొద్దిగా అలా స్ప్లిట్ ఎండ్స్ అన్నీ ఇక్కడ పైనే లేస్తాయి మీకు చానా. అందుకని మోస్ట్‌లీ
మీరు కేర్ చేసుకునే టైంలో మీరు కేర్ చేసుకోండి. ఎవరైనా కేర్ చూయించినప్పుడు మీ హెయిర్ విషయంలో డెఫినెట్‌గా దాన్ని యాక్సెప్ట్ చేయండి. సో, ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. సో, ఎంత పెద్ద కష్టమైన హెయిర్ ఆయిలింగ్ అయితే కాదండి. జస్ట్ సోక్ చేయండి. కోకోనట్ ఆయిల్ కానీ, మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారో ఆ ఆయిల్, నేనైతే కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేశాను. సో, మీకు ఏ ఆయిల్ అయితే పడుతుందో ఆ ఆయిల్‌లో అలా మెంతులు సోక్ చేసుకొని మీరు హెయిర్‌కి అప్లై చేసుకోండి. ఇదైతే ది బెస్ట్ రెమెడీ. మీకు వర్క్ అవుతుందనైతే అనుకుంటున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఏంది అంటే రోజు హెయిర్ కోంబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను గూడా కొద్దిగా లేజీగా ఉండి 2 డేస్‌కి అలా హెయిర్ కోంబ్ చేసుకునేదాన్ని. ఆ థర్డ్ డే గూడా మా అత్తమ్మ దగ్గరికి పోయి నాకు జడ ఎయవా అనేదాన్ననమాట. సో, అలా మీకు చాతనైనంత వరకు మీరు వేసుకోండి. చేతగానప్పుడు ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. అదనమాట ఈ వీడియో. ఈ వీడియో నేను మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇంకా మంచి రెసిపీస్ అండ్ మంచి హెయిర్ కేర్, స్కిన్ కేర్ టిప్స్ అయితే నేను చెప్తాను మీకు. సో, మీకు నచ్చుతుందనైతే అనుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం చాలా ఫ్రీ. సో, మీకు నచ్చితే మన ఛానల్‌ని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మీకు ఒకవేళ ఈ యొక్క వీడియో నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.